నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. అడ్మినిస్ట్రేషన్లో దిట్ట చంద్రబాబు నాయుడు, దాంట్లో రెండో విషయం లేదు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలన చేసిన పద్ధతి ప్రణాళికాబద్ధంగా చేసాడు. ఎక్కడైనా ఏదైనా ఇష్యూ జరిగిందంటే ఇమ్మీడియట్లీ అక్కడికి గ్రౌండ్లోకి వచ్చి ఎంక్వైరీ చేసినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. దాంట్లో అడ్మినిస్ట్రేషన్లో ఆయన తప్పు పట్టాల్సిన అవసరం లేదు. తన చేతి కింద ఉన్నోళ్ళు చేతివాటాలు చూపిస్తుండొచ్చు, అది వేరు పక్క విషయం. కానీ ఆయన వరకు మాత్రం 100కు 100 మార్కులు మనం వేయచ్చు. అయితే ఏమవుతుందంటే అక్కడ తిరుపతి దేవస్థానంలో కఠినమైన రూల్స్ ఒకటి లేదు. అన్యమతస్తులు ఉద్యోగస్తులు ఉన్నారు. కొంత స్వేచ్ఛ ఇచ్చేసరికి ఇష్టరాజ్యాంగ వ్యవహారం అయిపోయింది వాళ్ళని. ఇక ప్రతి దగ్గర చేతి వాటాలు చూపించుడు, నువ్వు పైసలు నీకు వేరే లైన్ దగ్గర లైన్లోకి పంపుతామంటారు. ఇప్పుడు అక్కడ ఉంటారు కొందరు మహానుభావులు. అది కొందరికి మాత్రమే తెలుసు. అందరి మామూలు భక్తులకు రికమెండేషన్లు అవసరం లేదు, ధర్మదర్శనంలో వెళ్ళిపోతారు. వివిఐపి దర్శనాలు కావాలి అని వీళ్ళు తాపత్రయపెట్టడానికి వాళ్ళు పక్కా దొరుకుతారు. దసరా నాడు పాలపిట్టే ఎట్లా కనిపిస్తుందో ఆ సర్చింగ్లు ఉంటారు వీళ్ళు. ఈ పైసలు పెట్టాలి, తొందరగా దర్శనం కావాలి, స్వామికి కొంచెం దగ్గరికి చూడాలంటే వాళ్ళు వాళ్తారు. ఇక వీళ్ళు మనసులో అనుకున్నాడు తక్షణమే వాళ్తారు. అట్లా ఉన్నారు కొంతమంది అక్కడ, ఇప్పటికి ఉన్నారు, ఇంకా రాక్షసుల్లాగా ఉన్నారు. అయితే మొత్తం కట్టడి చేయాలి. దాన్ని ఏదైనా శిక్ష వాడు తప్పు చేసిండనుకో, దాని కఠినమైన శిక్ష అంటేనే భయపడతారు. శిక్ష లేకుండా ఎవడు భయపడాడు. దాని గురించి మాట్లాడుతున్నారు. ఒకసారి మనం విందాం. తిరుపతి దేవస్థానం టీటీడీ నిబంధనలు మరింత కఠినతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా అమృత్సర్ స్వర్ణ దేవాలయం తరహా తిరుమలలోనూ ప్రత్యేక చట్టం తీసుకువచ్చే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. గోల్డెన్ టెంపుల్ తిరుపతి పోయిన వాళ్ళందరూ ఈ మధ్యకాలంలో దగ్గర ఒక 8 సంవత్సరాల నుంచి ప్రతి వాళ్ళు పోతున్నారు. అమృత్సర్లో కూడా స్వర్ణ దేవాలయం, అమృత్సర్ పంజాబ్లో అది స్వతంత్రమైనటువంటిది. అప్పుడు ఇందిరమ్మ ఉన్నప్పుడు దాని మీద అటాక్ చేయించింది. దానికి ఒక చట్టం, పరిధి, శిక్షణ అన్నీ ఉంటాయి. ఉద్యోగస్తులకు కూడా శిక్షణ తరగతులు ఉంటాయి. క్రమశిక్షణ అలవాటు చేసిర్రు స్వర్ణ దేవాలయం. ఆ స్వర్ణ దేవాలయం ఏ విధంగానైతే ఉందో, అక్కడ నిబంధనలు ఏ కఠినతరంగా ఉన్నాయో, అది తిరుమలలో తీసుకురావాలి. బయట లడ్లు అమ్మిండనుకో దోబడ పడేయాలి, జైల్లో పడేయాలి. ఎవరి దగ్గర చేతిబాట చూపించడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినాక తిరుపతిలో ప్రతిదీ ఆన్లైన్ అయిపోయింది. క్యాష్ ఎక్కడ కూడా ఇవ్వడానికి వీల్లేదు, మొత్తం ఆన్లైన్ అయిపోయింది. దీంతో కొంత ఈజీ అవుతుంది, అక్కడ చేతివాటం చూపించడానికి వీల్లేదు. ఇంకా నిబంధనలు ఇంకా కఠినతరం చేసిర్రనుకో అది అద్భుతంగా ఉంటుంది అనే ఆలోచనలో ఆయన ఉన్నాడు. ఏమన్నా అక్కడ స్వర్ణ దేవాలయానికి కొందరిని పంపించి అక్కడ చేసి ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు, ఇక నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్, వాడు ఎంతటోడన్నా కానీ తప్పు చేస్తే చాలు క్రిమినల్ కేసులు పెట్టేయాలి. అదేవిధంగా మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో పలువురు మంత్రులు సీఎం చంద్రబాబు నాయుడిని కలిశారు. ఈ సమయంలోనే సీఎం చంద్రబాబు వారితో ఈ విషయాలపై చర్చించినట్లు సమాచారం. అమృత్సర్ స్వర్ణ దేవాలయం చట్టాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని అధికారులను చంద్రబాబు నాయుడు ఆదేశించారు. స్వర్ణ దేవాలయంలో రోటీ, అదేవిధంగా స్వీట్ మీల్స్, తీపి అన్నం అక్కడ పెడతారు. సాయంత్రం తీపి అన్నం పెడతారు, మధ్యాహ్నం రొట్టెలు. ఎన్ని లక్షల మంది అన్నా రాని, వాళ్ళకి ఎంత కావాలంటే అంత రొట్టెలు, అది నైవేద్యం అక్కడ జరుగుతుంది. ఇక్కడ తిరుపతిలో కూడా అంతే కదా, అన్నదానం. ఎన్ని లక్షల మంది అన్నా రాని అన్నదానం. అట్లా కొన్ని జరుగుతున్నాయి. కొంత నిబంధనలు కూడా కఠినతరం చేస్తే ఉద్యోగస్తులు భయపడతారు, బాధ్యతగా పనిచేస్తారు. అదేవిధంగా డిక్లరేషన్ తీసుకోవాలని, నిబంధన అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం నిర్వహణ పంజాబ్ సిక్కు గురుద్వారా చట్టం 1925 ప్రకారం 1925 ప్రకారం నిర్వహిస్తారట. శిరోమణి గురుద్వారా ప్రబంధక కమిటీ SGPC చారిత్రక సిక్కు మందిరాల నిర్వహణ కోసం దీన్ని ఏర్పాటు చేసింది. ఈ తరహా చట్టాన్ని తిరుమలలోనూ ఏర్పాటు చేసే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇక తిరుమలలో డిక్లరేషన్ విషయం కూడా అప్పుడప్పుడు రాజకీయ చర్చకు కారణమవుతూ ఉంటుంది. ముఖ్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన సమయంలో డిక్లరేషన్ అంశం ఏపీలో పొలిటికల్ వార్కు దారితీస్తూ ఉంటుంది. ఈ క్రమంలో డిక్లరేషన్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలి. డిక్లరేషన్ ఈజ్ మీనింగ్ ఏంటంటే, అన్యమతస్థులు ఎవరైనా దేవాలయానికి వస్తే
డిక్లరేషన్ పత్రం ఉంటుంది, అది నింపాలి. మేము ఈ మతంలో ఉన్న హిందూ మతం దేవుళ్ళను మేము నమ్ముతాము, మాకు నమ్మకం ఉంది. తిరుమల వెంకటేశ్వర స్వామి కాబట్టి వెంకటేశ్వర స్వామి మీద సంపూర్ణమైన నమ్మకం ఉంది, మా కుటుంబం అంతా కూడా దర్శనానికి వచ్చినాం అని వాళ్ళు డిక్లరేషన్ రాయాలి. అందరిలో భక్తులలో జొర్రిపోవుడు కాదు, వాడు ఖచ్చితంగా డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టాలి. అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు తిరుపతికి వచ్చిన ఆయన డిక్లరేషన్ మీద అడిగి మరీ అధికారులను అడిగి ఆయన రాసి సంతకం పెట్టి, ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంగతి తెలుసు కదా, సరే అంటాడు. అన్నిటికీ అదే నవ్వు ముఖం. ఆ డిక్లరేషన్ మీద కొంత ఇష్యూ జరిగింది, దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. ఎవరైనా సరే, అన్యమతస్తుల రాష్ట్రపతి అయినా సరే డిక్లరేషన్ మీద గ్యారంటీగా రాసి సంతకం పెట్టాల్సిందే. దాన్ని పగడ్బందీగా చేసే ఆలోచనలు ఉన్నారు. కొన్ని నిర్ణయాలు శాశ్వతంగా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటారు. రేపు ఇంకో గవర్నమెంట్ వస్తుండొచ్చు, మళ్ళీ ఇట్లా నెయ్యి వీటిని ఆ 3 సరుకులను ఆగం చేస్తే ఖచ్చితమైన నిబంధన ఏ ప్రభుత్వం వచ్చినా సరే దాన్ని మార్చనంతగా ఆ నిబంధనావళి పెట్టాలి. అందులో స్వర్ణ దేవాలయం ఏ చట్టం ఎట్లా ఉందో దాన్ని ఇక్కడ అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. మంచి ఆలోచన కాబట్టి తప్పకుండా సక్సెస్ అవుతుంది. డెఫినెట్గా కఠినతరంగా నిబంధనలు ఉండాలి. అన్యమతస్తులు ఏ ఒక్కరు కూడా తిరుపతి దేవస్థానం సంబంధించిన ఆలయ గుట్ట మీద ఉండొద్దు, అందరూ హిందువులే ఉండాలి. అప్పుడే వాడు గోవింద గోవింద అంటాడు, లేకుంటే స్వామివారి పైసంతా గోవింద చేస్తారు. ఏమంటారు ప్రేక్షకులారా? చంద్రబాబు తీసుకున్న నిర్ణయం మంచిదే కదా. ఈ నిర్ణయానికి మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.